చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ భయస్థులు. సుమారు 200 ఏళ్ల క్రిందట మలయాళ దేశంలోని తాళంగోడు గ్రామంలో పార్వతమ్మ అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె భర్త పేరు రామకుట్టి. ఆయన రాజాస్థానంలో ఒక ఉద్యోగి. ఒకసారి అతను ఆ స్థానంలోకి వెళ్ళాడంటే తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తాడో చెప్పడం కష్టం. ఉద్యోగమే అటువంటిది. అందుచేత అటువంటప్పుడు ఇంటి దగ్గర పార్వతమ్మ ఒక్కరితే కాలం గడపవలసి వచ్చేది. పార్వతమ్మకు సుబ్రహ్మణ్యేశ్వరుడంటే చాలా భక్తి. ఊరు వెలుపల గల సుబ్రహ్మణ్య ఆలయానికి పోయి రోజు ఆమె మైమరిచి ప్రార్థన చేసుకునేది. స్వామి సుబ్రహ్మణ్య, దర్శనమిప్పించవా, నేను సమర్పించే ఈ ప్రసాదాలు స్వీకరించవా అని చెప్పి దేవుణ్ణి మరీ మరీ వేడుకునేది. ఇలా ఆమె రోజు ప్రార్థించటం గుడిలో పూజారి కనిపెట్టుతూ ఆమె అమాయకత్వానికి లోపలే నవ్వుకునేవాడు. ఒక రోజున ఆమె మామూలు ప్రకారం ప్రార్థిస్తూ ఉండగా పూజారి విగ్రహం వెనక దాక్కుని, భక్తురాలా, నీ సేవకు మెచ్చాను, ఇవాళ పొద్దుగుకే సమయాన నీ కోరిక తీరుస్తాను అని పలికాడు. ఇది కేవలం ఆ స్వామివారు పలికిన పలుకులే అని నమ్మి పార్వతమ్మ చాలా సంతోషించింది. వెంటనే ఇంటికి చేరుకుని భక్తి కొద్దీ ఇల్లు శుభ్రం చేసుకుని పంచభక్ష పరమాన్నాలు తయారు చేసి స్వామి కోసం వేచి ఉన్నది. అంతలో సాయంకాలం అయ్యేసరికి ఒక భిక్షకుడు అంటే ఆ దేశంలో పండారం అంటారు, జై సుబ్రహ్మణ్య అంటూ వచ్చాడు. అతనిని చూడగానే పార్వతమ్మ స్వామి ఈ రూపంలో వచ్చాడనుకుని, రండి స్వామి రండి, ఈ దీనురాలి ఆతిథ్యాన్ని స్వీకరించండి అని పిలిచింది. పండారం ఆశ్చర్యపోయాడు. నేను భిక్షకుణ్ణి అన్నాడు. ఎంత చెప్పినా ఆమె వినక నిర్బంధించేసరికి గత్యంతరం లేక అతను లోపలికి వెళ్ళాడు. ఆ భిక్షకుణ్ణి పీట వేసి కూర్చోపెట్టి పంచభక్ష పరమాన్నాలు వడ్డించింది పార్వతమ్మ. దొరికిందే చాలునని అతను బాగా ఆరగించాడు. అయితే ఎవరైనా వచ్చి ఈ రూపంలో ఉన్న తనను చూస్తే ప్రమాదమని ఒక వంక భయపడుతూనే అతను భోజనం పూర్తి చేశాడు. భిక్షకుడు భోజనం చేస్తున్నంతసేపు ఆమె భక్తి కొద్దీ గానం చేసింది. అంతలో పొద్దు వాడటం చూసి పార్వతమ్మ దీపారాధన చేసింది. అప్పుడు నా భక్తురాలా, తలుపు తీయి అన్న పిలుపు వినపడింది. చూడగా విభూతి రేఖలు దండిగా ధరించిన గుడి పూజారి ప్రత్యక్షమయ్యాడు. ఓహో, ఇప్పుడు వచ్చిన ఆయన నిజమైన స్వామి, ఇంతకు ముందు వచ్చింది భిక్షుకుడే అనుకుని పండరాన్ని చీకటిగా ఉండే అటక పైన దాక్కోపెట్టింది పార్వతమ్మ. పూజారిని ఎంతో భక్తితో లోపలికి పిలుచుకువచ్చి అతనికి సమస్తమైన ఉపచారాలు చేసి సత్కరించింది. ఇప్పుడు కూడా ఈ స్వామి మెచ్చుకోవాలని ఆమె భక్తితో గానం చేసింది. ఆ సమయాన బయట గుర్రం వచ్చే శబ్దం వినిపించింది. చూస్తే ఆ గుర్రం మీద దిగినవాడు ఆమె భర్త. వెంటనే ఆమె పూజారి దేవుడికి నమస్కరించి, స్వామి, నా భర్తకు దేవుడంటే విశ్వాసం లేదు, పైగా చాలా కోపిష్టివారు, శాంతించే వరకు మీరు ఆ అటక మీద ఉండండి అంటూ అతన్ని కూడా దాక్కోపెట్టింది. ఎటూ పారిపోదామన్న దోవా తెన్ను కనపడక పూజారి కూడా అటకే ఎక్కి ఒక పక్కన పడుకున్నాడు. పండారానికి అంటే భిక్షుకుడికి కడుపు నిండింది కనుక ఇట్టే నిద్ర పట్టేసింది. అతను మరొక మూల ఉండటం చేత పూజారి వచ్చిన సంగతి అతనికి తెలియదు. మరి కొంచెం సేపటికి పూజారికి కూడా నిద్ర పట్టేసింది. పార్వతమ్మ భర్త భోజనం చేస్తూ, ఏమిటి ఈ అట్టహాసం, ఇన్ని వండావు అని అడిగాడు. అందుకామె మీరు ఈవేళ వస్తారని నాకు రాత్రి కల వచ్చింది, అందుకని ఇవన్నీ చేశాను అని సర్ది చెప్పింది. అతడు సంతోషించి విశ్రాంతి తీసుకుని వెంటనే పడుకున్నాడు. అర్ధరాత్రి అయ్యింది. పొట్ట నిండా అపూర్వమైన భక్ష్యాలు పట్టించిన పండారానికి దాహం వేసింది. మంచినీళ్ళని పెద్దగా అరిచాడు. ఈ అరుపు చెవిన పడి పార్వతమ్మ భర్తకు మెలకువ వచ్చింది. ఏమిటది అని అడిగాడు. అందుకు ఆమె, మనం మరి పితృదేవతలకు చేయవలసిన కర్మలు ఆచరించడం లేదు కదా, అందుకనే వాళ్ళు 2 రోజులాయే ఇలా ప్రత్యక్షం అవుతున్నారు అని యుక్తిగా సమాధానం చెప్పింది. అప్పుడు రామకుట్టి చేతులు జోడించి పైకి చూస్తూ, ఓ పెద్దలారా, ఇటు పైన మీకు జరగవలసిన కర్మకాండలన్నీ యథావిధిగా తప్పక జరిపిస్తాను, మన్నించండి అని ప్రార్థించాడు. అక్కడ పండారానికి గొంతు ఎండుకుపోవటం చేత నీళ్లు అని మళ్ళీ ఒకసారి అరిచాడు. పార్వతమ్మ అప్పుడు అటక వైపు తిరిగి, ఓ దైవమా, తూర్పు దిక్కున టెంకాయ ఉన్నది, అక్కడ ఒక రుబ్బురాయి కూడా ఉన్నది, దానితో కాయ కొట్టుకుని ఆ నీళ్లు తాగి శాంతించు అని ప్రాధేయపడింది. ఈ మాటలోని అర్థాన్ని గ్రహించిన పండారం అటక మీద తూర్పు దిక్కున వెతకగా చెప్పినట్టుగానే టెంకాయ దొరికింది. తర్వాత రాయి కోసం వెతికేసరికి పడుకుని ఉన్న పూజారి గుండు చేతికి తగిలింది. అదే రాయి అనుకుని పండారం వెంటనే టెంకాయను దాని మీద కొట్టాడు. తల చితికేసరికి అయ్యో 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 అంటూ పూజారి గోల పెట్టాడు. ఏమైందో తెలియక ఆ చీకట్లో కంగారులో తడుముకునేసరికి
అతనికి పండారం చెయ్యి దొరికింది. ఇద్దరు కలియపడ్డారు. కింద ఉన్న రామకుట్టి ఈ గోల విని భయపడ్డాడు. పార్వతమ్మ హడలిపోయి, అయ్యో, ఈరోజు దేవతలకు ఉగ్రం వచ్చేసినట్టుంది. రోజు మీరు వచ్చే వరకు శాంతంగా ఉండండి అని వేడుకుంటే అలానే ఉండేవాళ్ళు. ఈవేళ మీరు వచ్చారని తెలిసి కాబోలు వాళ్ళు ఆగ్రహం చెందినట్టున్నారు అని చెప్పింది. అంతలో అటకపై నుంచి వాళ్ళిద్దరూ దబీమని కింద పడటం చూచాడు రామకుట్టి. చూచి, అమ్మో, పితృదేవతలు అని హడలుకుంటూ గుర్రం ఎక్కి పారిపోయాడు. ఆ తొందరలోనూ కంగారులోనూ అతను కొరడాతో గుర్రాన్ని కొడుతూ ఉంటే కొరడా కొస అతనికి వీపు మీద తగులుతూ వచ్చింది. ఇది చూచి ఆ దేవతలే తనను వెంటాడుతున్నారని, బాబూ నన్ను విడిచిపెట్టండి, మీకు ఏటా చేయవలసిన కర్మలన్నీ చేస్తాను అని బ్రతిమలాడుకుంటూ పోసాగాడు. ఈ అదనులో పండారము పూజారి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేయగలం పాపం. పార్వతమ్మ నమ్మిన దేవుళ్ళ లీలలకు విస్తుపోయింది. ఆమె భక్తి చివరకు ఇలా ఫలించింది.